హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో అత్తమ్మ చేతితో మనం సొరకాయ పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ సొరకాయ పులుసుని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ఈ సొరకాయ పులుసుని వేడివేడి రైస్లోకి వేసుకుని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి. వంట రాని వారు కూడా ఈజీగా ఈ సొరకాయ పులుసుని అనేది పెట్టుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఇది ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా లేత సొరకాయని అయితే తీసుకుని దాన్ని పీల్ ఆఫ్ చేసుకుని పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సొరకాయ పులుసుకి పెద్ద ముక్కలే ఉండాలండి, చిన్న ముక్కలు అయితే బాగోవు. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు, 4-5 పచ్చిమిరపకాయలు, ములక్కాయ ముక్కలు మీకు ఆప్షనల్ అండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక పాత్రను తీసుకుని ఏ పాత్రలోనైతే మనం సొరకాయ పులుసుని ప్రిపేర్ చేసుకోబోతున్నామో వాటిలోని సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ములక్కాయ ముక్కలు వేసుకుని తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుని ముక్కలు అయితే మగ్గించుకోవాలి. నిమ్మకాయ సైజు చింతపండును కూడా తీసుకుని వాటర్ వేసుకుని ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా సొరకాయ ముక్కలు ఒక 70% మగ్గిన తర్వాత మనం ఇప్పుడు టమాటా ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ముందుగానే టమాటా ముక్కలు వేసినట్లయితే సొరకాయ ముక్కలు కూడా త్వరగా మగ్గవు. టమాటా ముక్కలు అలాగే మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చివరిగా చిన్న బెల్లం ముక్క వేసుకుని తాలింపు వేసుకోవాలండి. చూసారు కదండి ఎంత చక్కగా మగ్గిందో. ఒక చిన్న పాన్లో నూనె వేసుకుని వేడెక్కాక తాలింపు సామాన్లన్నీ వేసుకుని తాలింపు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఈ తాలింపుని పులుసులో వేసి తిరగమూత వేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయిపోయే సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడివేడి రైస్లోకి ఈ సొరకాయ పులుసు వేసుకుని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మేము ఇందులోకి మినప వడియాలు, మజ్జిగ మిరపకాయలు కూడా వేయించుకుని వేసుకున్నామండి. సొరకాయ పులుసులోకి ఈ మినప వడియాలు, మజ్జిగ మిరపకాయలు వేసుకున్నారంటే ఇంకా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే మా వీడియోస్లో కంటెంట్ ఉందనిపిస్తే మా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.